విజయవాడలో చేతన్ ఆనంద్ బ్యాడ్మింటన్ అకాడమీని ఎంపీ లగడపాటి రాజగోపాల్ ప్రారంభించారు. దండమూడి రాజగోపాల్ ఇండోర్ స్టేడియంలో శాసనసభ్యుడు ఎలమంచిల రవి, మున్సిపల్ కమిషనర్ సువర్ణ పండాదాస్ తో కలిసి రాజగోపాల్ అకాడమీని ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడా సంస్థ టీ-షర్ట్ను ఆయన విడుదల చేశారు. బ్యాడ్మింటన్ నేర్చుకున్న స్టేడియంలోనే అకాడమీని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని చేతన్ ఆనంద్ అన్నాడు. విద్యార్థులను తనలా ఛాంపియన్ చేయడానికి అకాడమీ ఏర్పాటు చేయడం అభినందనీయమని లగడపాటి రాజగోపాల్ కొనియాడారు. తర్వాత ఫ్రెండ్స్, తర్వాత ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్, కృష్ణా డిస్ట్రిక్ట్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు. సో వీళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఐ హోప్ ఇందాక మన ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు చెప్పినట్టు నేను ఇక్కడ ఈ అకాడమీ మన రీజియన్లో ఉన్న పిల్లలందరికీ బాగా హెల్ప్ అవుతుందని, వాళ్ళ డ్రీమ్స్ని వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఒక స్టెప్పింగ్ స్టోన్ హెల్ప్ చేస్తానని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. విజయవాడ ప్రజలు గర్వపడే దినం. తను నేర్చుకున్న విద్య బ్యాడ్మింటన్ ట్రూ ఛాంపియన్గా అయినాక మళ్ళీ తిరిగి విజయవాడ వచ్చి ఇక్కడ బాలబాలికల్ని తనలాగా ఛాంపియన్ చేద్దామని చెప్పి చేతన్ ఆనంద్ బ్యాడ్మింటన్ అకాడమీని ఇవాళ ప్రారంభోత్సవం చేశారు. ఈ అకాడమీకి కావాల్సిన పూర్తి మద్దతుని మున్సిపల్ కార్పొరేషన్ తరఫున కమిషనర్ గారు వారికి కావాల్సిన సదుపాయాలను కలిగించారు.